ఈ రోజుల్లో రాఖీ పండగంటే మీ చెల్లెలు లేదా అక్క మీ మీద చూపించే వేల రూపాయల కాస్ట్లీ బంగారపు రాఖీలు కట్టడం లైఫ్ లాంగ్ నిలిచే రియల్ అసెట్. మీ తోబుట్టువులకు దూరంగా ఉంటున్నారా? చిన్న చిన్న చనువులను ఆశ అని అనుకోకండి. అనుబంధాన్ని ఈగోతోనో మనీ కోసమో తెంచుకుని ఎవరైనా సాధించేదేంటి? రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం ఒక సిటీలో 48 ఏళ్ల పాపులర్ బిజినెస్ మ్యాగ్నెట్ వర్ధన్కి తన లగ్జరీ బంగ్లాలో చుట్టూ అత్తగారింటి తరపున ఉన్న వరుసకి చెల్లెళ్ళు అయ్యేవాళ్ళు అతని చేతికి రాఖీలు కట్టడానికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఉన్నవి వర్ధన్ మీద ప్రేమాభిమానాలు కావు, వర్ధన్ వద్ద ఉన్న వేల కోట్ల ఆస్తి పట్ల, అతని అధికారం పట్ల ఉన్న ఆరాధన మాత్రమే. మా అన్నయ్య అంటే నగరంలో ఒక బ్రాండు, మా అన్నయ్య పక్కనుంటే ఆ హోదాయే వేరు అంటూ ఆ చెల్లెళ్ళంతా వర్ధన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వర్ధన్ గర్వంగా చేయి చాచాడు. అతని మొదటి బావమరిది భార్య ప్రత్యేకంగా తయారు చేయించిన స్వచ్ఛమైన బంగారు రాఖీని వర్ధన్ మణికట్టుకి వ్రిస్ట్కి కట్టబోతోంది. సరిగ్గా అదే క్షణంలో వర్ధన్ మొహంలో రంగు మారింది. గుండెలు పిండేసే భయంకరమైన నొప్పితో కళ్ళు తేలేస్తూ ఒక్కసారిగా సోఫా మీద నుంచి నేల మీద కుప్ప కూలిపోయాడు. చుట్టూ ఉన్న గాజు గ్లాసులు నేల మీద పడి పగిలిపోయాయి. బంగారు రాఖీలతో నిండిన వెండి పళ్ళెం నేలపాలైంది. బంగ్లా అంతా ఆహాకారాలు, అరుపులు, కేకలు. వర్ధన్, ఏమైంది మీకు? డాక్టర్కి ఫోన్ చేయండి, అంబులెన్స్ని పిలవండి అంటూ భార్య పద్మావతి కేకలు పెట్టింది. పండగ వెలుగుల్లో ఉన్న ఆ బంగ్లాలో పండగ వాతావరణం చావు అంచుకు చేరిన నిశ్శబ్దంగా మారిపోయింది. సైరన్ మోతలతో అంబులెన్స్ పరిగెత్తింది. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ల హడావుడి, ఈసీజీ మిషన్ల మోతలు, మానిటర్లలో బీపీ పడిపోతుంది. వర్ధన్ శరీరం చల్లబడిపోతుంది. ఊపిరి ఆడక లైఫ్తో పోరాటం చేస్తున్నాడు. బయట వర్ధన్ భార్య పద్మావతి, రాఖీలు కట్టడానికి వచ్చిన చెల్లెళ్ళు, బంధువులు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతలో వర్ధన్ ఫ్యాక్టరీలో ఒక సాధారణ సబ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న అతని మేనమామ రామలింగయ్య పరిగెత్తుకుంటూ పద్మ దగ్గరికి వచ్చాడు. మురికి పట్టిన ఫ్యాక్టరీ యూనిఫాము, కంగారుగా ఉన్నాడు. అమ్మ పద్మ, వర్ధన్కి లివర్ పాడైపోయిందట, 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు అని చెప్పాడు. అయితే చేయించేద్దాం, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎంత ఖర్చైనా సరే ఆపరేషన్ చేయమని చెప్దాం, డాక్టర్తో మాట్లాడదాం పదండి అని వెళ్ళబోతుండగా, అమ్మ ఆపరేషన్ చేయాలంటే లివర్ డొనేట్ చేసేవాళ్ళు కావాలంటమ్మా, ఇప్పటికిప్పుడు ఆ లివర్ డొనేట్ చేసేవాళ్ళు ఎవరు దొరుకుతారు అన్నాడు. పద్మావతి కంగారుగా, ఏదైనా బాడీ పార్ట్ డొనేట్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలేమో కదా, నాది ఏ పాజిటివ్, వర్ధన్దేమో బి పాజిటివ్, బి పాజిటివ్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని పక్కనే ఉన్న రాఖీలు కట్టడానికి వచ్చిన సిస్టర్స్ వైపు చూసింది. ప్రమాదం తమ మీదకు వచ్చిందన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. చేతికి రాఖీలు కట్టి గిఫ్టులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గుంపు లివర్ కోసి ఇవ్వాలి అనేసరికి చచ్చే భయంతో వెనక్కి తగ్గారు. ఒక చెల్లెలు మెల్లగా పక్కకు జారుకుంటూ, అయ్యో నాది ఓ నెగిటివ్ వదిన, నా బ్లడ్ గ్రూప్ అస్సలు కలవదు, నా వల్ల కాదు అంది. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఇంకో 3 చెల్లెళ్ళు భయంతో వణిగిపోతూ, ఒక ఆవిడేమో పద్మ నాకు చిన్నపిల్లలు ఉన్నారు అంది, రెండో ఆవిడ నాకు హార్ట్ ప్రాబ్లం అంది, మూడో ఆవిడ నాకు ఆపరేషన్ థియేటర్ అంటేనే సత్యంత భయం, నా శరీరం కోతలకు తట్టుకోలేదు అంది. ఒక్కొక్కరు అడావుడిగా కారిడార్ చివరికి చేరుకుని ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ నుంచి పారిపోయారు. గంట క్రితం వర్ధన్ ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ల కోసం, హోదా కోసం వర్ధన్ చుట్టూ తిరిగిన ఆ అద్దె చెల్లెళ్ళంతా క్షణంలో కనుమరుగైపోయారు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. పద్మ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా భర్తకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంట కదా, నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వదు, మీకు తెలిసిన డోనర్లు ఎవరైనా ఉంటే చూడండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఇచ్చేద్దాం, నా భర్త ప్రాణాలతో ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది. వెంటనే డాక్టర్, అలా ఎవరు పడితే వాళ్ళు లివర్ ఇస్తామంటే కుదరదు మేడం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కేవలం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే సరిపోదు, జెనెటిక్ మైక్రో మ్యాచింగ్ జరగాలి, సొంత తోబుట్టువులు అంటే ఒకే కడుపును పుట్టిన సొంత అన్నా చెల్లెళ్ళ డిఎన్ఏ మాత్రమే దీనికి 99% మ్యాచ్ అవుతుంది, వేరే వాళ్ళ లివర్ పెడితే బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది, మీ కుటుంబంలో వర్ధన్ గారికి సొంత అన్నా చెల్లెళ్ళు, సొంత రక్త సంబంధికులు ఎవరున్నారో వాళ్ళని వెంటనే టెస్టులకి రమ్మనండి, 24 గంటల్లో ఆపరేషన్ జరగకపోతే వర్ధన్ చనిపోతారు, నీ భర్తకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. పద్మావతి కంగారుగా, ఒక్క చెల్లెలు ఉంది డాక్టర్, కానీ ఎక్కడుందో తెలీదు, కానీ మీరు 24 గంటల్లో ఆపరేషన్ అంటున్నారు, ఈలోగా ఆమె దొరకపోతే అని గొణుగుతుంది. డాక్టర్ వెంటనే, మీరు ఏమన్నా చేయండి, ఆమె ఎక్కడుందో తెలుసుకొని రేపు పొద్దున్న ఇలాగా తీసుకురండి, లేదంటే మీ భర్తని కాపాడటం కష్టం, ఇంకా మీ అదృష్టం బాగుండి మీ భర్తకి చెల్లెలుంది, అసలు తోడబుట్టిన వాళ్ళు లేని వాళ్ళకి ఇదే సమస్య వస్తే కాపాడటమే కష్టం, ముందు ఆమెను పిలిపించే మార్గం చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు పద్మావతి రామలింగయ్య వైపు చూసి, మీకు తెలుసు కదా బాబాయ్, మా పెళ్ళయ్యాక ఆయన చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, ఇప్పుడు తను ఎక్కడుందని తీసుకురావాలి, నా భర్తను ఎలా బ్రతికించుకోవాలి అని ఏడుస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది. రామలింగయ్య కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కానీ ఆ తర్వాత రోజు కొన్ని గంటల తీవ్రమైన చికిత్స తర్వాత అత్యంత నీరసమైన స్థితిలో ఐసీయూ బెడ్ మీద ఉన్న వర్ధన్కి స్పృహొచ్చింది. అలా పక్కకు చూశాడు. శరీరం అంతా డ్రిప్పులు, ఆక్సిజన్ మాస్కు, చేతుల నిండా ఉన్న బంగారం, వెండి రాఖీలను చూసుకొని గర్వపడాల్సిన ఆ క్షణంలో వర్ధన్కి బెడ్ పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద ఒక 50 రూపాయల దారపు రాఖీ కనిపించింది. దాన్ని చూడగానే అంత నీరసంలో ఉన్న వర్ధన్ మనసులో తీవ్రమైన కోపం, అసహ్యం, ఆక్రోశం కలిగాయి. 20 ఏళ్ల నాటి పాత కోపాలు, పగలు అతని మనసులో సూడిగాలిలా తిరిగాయి. పక్కనే కన్నీళ్లతో నిలబడి ఉన్న భార్య పద్మావతి వైపు కోపంగా చూస్తూ వణుకుతున్న గొంతుతో ఆక్సిజన్ మాస్క్ తీసి అరిశాడు. ఆ దరిద్రాన్ని, అదే ఆ 50 రూపాయల రాఖీని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు పద్మ? నా కంటి ముందు నుంచి దాన్ని వెంటనే తీసి బయట డస్ట్బిన్లో పారేయండి. ఆ రాక్షసి నన్ను ఒక వస్తువులా చూసి నన్ను అమ్మకానికి పెట్టింది. నా చెల్లెలు పంపిన ఆ దరిద్రం అది. నా జీవితంలో ఆ అమృత పేరు కానీ, అది పంపిన ఆ రాఖీ కానీ నా కంట పడకూడదు. నేను చెప్పానా లేదా? పద్మావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా అదే సమయానికి ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. మేనమామ రామలింగయ్య వచ్చాడు. కంటి నిండా కన్నీళ్లు, గొంతులో ఆగ్రహంతో వచ్చి అక్కడే ఉన్న 50 రూపాయల రాఖీని తీసుకొని వర్ధన్ వైపు కోపంగా చూసి ఆ రాఖీని చూపిస్తూ, ఒరే, దీని విలువ నువ్వు ఈ జన్మలో తెలుసుకోలేవు వర్ధన్. నువ్వు ఏ రాఖీనైతే దరిద్రం అని బయట పారేయమంటున్నావో, ఈ 50 రూపాయల దారపు రాఖీయే ఈరోజు చావు నోటిదాకా వెళ్ళిన నిన్ను బతికించింది, ఇక్కడ కూర్చోబెట్టింది. నీ 1000 కోట్ల ఆస్తి కాపాడలేని ఈ ప్రాణాన్ని ఆ దరిద్రం అని నువ్వు నిందించే నీ సొంత చెల్లెలు అమృతే కాపాడిందిరా అన్నాడు. వర్ధన్ మైండ్ బ్లాంక్ అయింది. శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతూనే, మావయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? నా చెల్లెలు నన్ను కాపాడటం ఏంటి? అంత ప్రేమ నా చెల్లెలకి నా మీద ఎక్కడుంది అని అడిగాడు. రామలింగయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ వర్ధన్ బెడ్ పక్కన కూర్చున్నాడు. వర్ధన్ చెయ్యి పట్టుకొని, నువ్వు సడన్గా కుప్ప కూలిపోగానే నిన్ను ఆసుపత్రికి తెచ్చారా? విషయం తెలిసి ఫ్యాక్టరీలో ఉన్న నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. డాక్టర్లు పరీక్షించి నీ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందన్నారు. అప్పుడు నీ చుట్టూ చేరి నీ చేతులకు వెండి, బంగారు రాఖీలు కట్టిన నీ భార్య తరపున ఈ అద్దె చెల్లెలంతా ఏమయ్యారో తెలుసా? లివర్ కోసివ్వాలి అనేసరికి వాళ్ళ లివర్ ఎక్కడ కోస్తారో అని చచ్చే భయంతో సాకులు చెప్పి పారిపోయారా? కానీ ఆ తర్వాత డాక్టర్ వచ్చి 24 గంటల్లో సేమ్ డిఎన్ఏ ఉన్న సొంత తోబుట్టువులు వచ్చి లివర్ దానం చేయకపోతే నీ శవం మాత్రమే బయటికి వస్తుందన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, నీ చెల్లెలు మాత్రమే నిన్ను కాపాడగలదు అని. నీ పరిస్థితి చూసి తట్టుకోలేక నీ చెల్లెలు అమృతకు ఫోన్ చేశాను. అమ్మ అమృత, నీ అన్నకి ప్రాణాపాయం వచ్చింది అని చెప్పడమే ఆలస్యం. ఉన్నది ఉన్నట్టుగా కట్టుబట్టలతో కంటి నీటితో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆసుపత్రి కాగితాల మీద సంతకం పెట్టడానికి కానీ, తన కడుపు కోసి 50% లివర్ని నీకు దానం చేయడానికి కానీ ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, నా అన్నయ్య బతకాలి అని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీలాగే బెడ్ మీద స్పృహ కోల్పోయి ఉందిరా నీ చెల్లెలు. వర్ధన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతని లోపల ఉన్న 20 ఏళ్ల నాటి అహంకారం, పాత గాయం ఇంకా పూర్తిగా మానలేదు. నమ్మలేకపోతున్నాను మావయ్య, తను ఊరికే రాదు. డబ్బులు ఇస్తామని నువ్వు పద్మ బతిమాలుంటారు. తను డబ్బు మనిషి. ఆ రోజు నేను పేదరికంలో ఉన్నప్పుడు పద్మావతి వాళ్ళ నాన్న నన్ను ఇల్లరికం రమ్మని పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చారు. అప్పుడు నా చెల్లెలు అమృత నా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలంటే నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసి నన్ను అమ్మేయాలని చూసింది కదా, మర్చిపోయావా అన్నాడు. వర్ధన్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే నన్ను చెప్పని అన్నట్లుగా రామలింగయ్య చూస్తున్నాడు. అయినా వర్ధన్ ఆగలేదు. నా చెల్లెల్ని చదివించడానికి, మంచి బట్టలు కొనివ్వడానికి, చివరికి పెళ్లి చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. అలాంటి నా చెల్లెలు నన్ను ఒక వస్తువులా చూసి నా పెళ్లి చెడగొట్టాలని చూసింది కదా మామయ్య. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది అంటే ఎలా నమ్ముతాను చెప్పండి? ఎంత డబ్బు తీసుకుంది చెప్పండి లివర్ అమ్మటానికి? రామలింగయ్య కోపాన్ని అదిం పెట్టుకుంటూ చూస్తున్నాడు. వర్ధన్ పద్మావతి వైపు చూసి, చెప్పద్మ, ఎంత ఇచ్చావు? 1 కోటా 2 కోట్ల? లేకపోతే లివర్లో సగం ఇవ్వాలి కాబట్టి నా ఆస్తిలో సగం ఇమ్మని అడిగిందా? ఆ మాట వినేసరికి రామలింగయ్య కోపం ఆపుకోలేకపోయాడు. వెంటనే బెడ్ పక్కన ఉన్న టేబుల్పై గట్టిగా ఆవేశంగా కొట్టి, నువ్వు మారవరా? ఈ జన్మలో నువ్వు నీ చెల్లిని అర్థం చేసుకోలేవు. నీకు డబ్బు పొగరు తలకెక్కి నీ అత్తగారింటి వాళ్ళు చేసిన విషపు మాటలను నమ్మి నీ సొంత చెల్లెలకి నిజం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇన్నాళ్ళు దాన్ని అనాథలా వదిలేశావు. ఆ రోజు నీ చెల్లెలు అమృత గొడవ చేసింది 1 కోటి రూపాయల కోసం కాదురా. నా అన్నయ్యని మేము వదిలి ఉండలేం. నా అన్నయ్యని వేరే వాళ్ళ ఇంటికి ఇల్లరికం పంపించం. నా అన్నయ్య వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటాం నాకు అసలు నచ్చదు. మేము తిన్నా తినకపోయినా ఒకే ఇంట్లో గౌరవంగా కలిసి ఉంటాం అని నిన్ను వదులుకోలేక గొడవ చేసింది.
కానీ ఈ పద్మావతి వాళ్ళ నాన్న నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? నీ చెల్లెలు నిన్ను ఇల్లరికం పంపాలంటే ₹1,00,00,000 పరిహారంగా ఇమ్మంటుంది, నిన్ను అమ్ముకోవాలని చూస్తుంది అని నీ చెవుల్లో విషం పోశారు. ఆ మాట చెప్పగానే వర్ధన్ పద్మావతి వైపు చూశాడు. పద్మావతి తలదించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదా? మొదటి రాఖీ పండక్కి అమృత ఈ ₹50 రాఖీ పట్టుకొని నీ లగ్జరీ బంగ్లాకు వస్తే నువ్వు సూట్ కేసులో ₹1,00,00,000 డబ్బులు తెచ్చి ఆమె మొహాన కొట్టి అవమానించావు. ఆ రోజు నీ చెల్లెలు ఏమందో నీకు గుర్తుందా? వర్ధన్ కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవాహంలా కారటం మొదలైంది. అతనికి ఆ రోజు సంఘటన కళ్ళ ముందు మొదలింది. వర్ధన్ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిని చెల్లిని వదిలి వచ్చిన తర్వాత మొదటి రాఖీ పండక్కి అమృత రాఖీ తీసుకుని వచ్చింది. అప్పుడు వర్ధన్ ఆవేశంగా, నన్ను అమ్మేయాలనుకున్న దానివి నా కోసం ఎందుకు వచ్చావు? ఓహో, డబ్బు కోసమా? ₹1,00,00,000 కోసం నన్ను అమ్మేద్దాం అనుకున్నావు కదా, ఇదిగో ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి లైఫ్లో నీ మొహం నాకు చూపించకు అని సూట్ కేసుతో డబ్బు అమృత మొహం మీద విసిరాడు. అప్పుడు అమృత అంది, నాకు నీ డబ్బు అక్కర్లేదన్నయ్య, నీ ₹1,00,00,000 ఆస్తి కంటే నాకు నా అన్నయ్య క్షేమంగా ఉండటమే ముఖ్యం. ఈ రాఖీ కట్టేది నీ డబ్బు కోసం కాదు, నీ ఆయుష్ కోసం అని చెప్పి వెళ్ళిపోయింది. అంతా గుర్తుకు తెచ్చుకుంటున్న వర్ధన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రామలింగయ్యకి వర్ధన్ కళ్ళల్లో నీళ్లు చూసి కోపం తగ్గింది. ఒరే, ఆ రోజు తర్వాత తన మొహం కూడా నీకు చూపించలేదు, నువ్వు తనని మర్చిపోయావు, కానీ తను మాత్రం ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదు. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి రోజున ఈ ₹50 దారపు రాఖీని కొరియర్ ద్వారా పంపుతూనే ఉంది. నువ్వు దాన్ని కట్టుకోకుండా చెత్తపుట్టలో పడేసినా ఆమె పంపటం మాత్రం మానలేదు అన్నాడు. వర్ధన్ వణుకుతున్న గొంతుతో అడిగాడు, మరి మామయ్య ఇన్నాళ్ళు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. రామలింగయ్య ఎమోషనల్గా, ఎక్కడ చెప్పనిచ్చావురా? చెల్లెలు పేరెత్తితేనే చిరతపులుల మీద పడిపోయేవాడివి. అసలు నీ చుట్టూ ఉన్న నీ భార్య తరపున వాళ్ళు నీ దగ్గరికి రానిస్తే కదా, నీతో మాట్లాడినిస్తే కదా. వర్ధన్ మళ్ళీ పద్మావతి వైపు చూశాడు. పద్మావతి మౌనంగా మళ్ళీ తలదించుకుంది. రామలింగయ్య ఇంకా ఇలా అన్నాడు, ఒరే, నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మి నీ పుట్టింటి బంధువులు దూరం చేసుకున్నాక నేను కూడా నీ మొహం చూడకూడదని అనుకున్నాను. కానీ నీ చెల్లెలు అమృత నా కాళ్ళు పట్టుకుని ఏడ్చిందిరా. మామయ్య, మా అన్నయ్య మంచోడే, కానీ చెప్పుడు మాటలు నమ్మి అందరినీ దూరం చేసుకున్నాడు. రేపేదైనా ఆపద వస్తే మా అన్నయ్యకి తోడుగా ఎవ్వరూ ఉండరు, ఒంటరి వాడైపోతాడు. నువ్వే నా అన్నయ్య దగ్గర ఉండు మామయ్య. ఆస్తి అడక్కు, పెద్ద పదవులు అడక్కు, అన్నయ్యకి నీడలా తన పక్కనుండు అని నన్ను బతిమలాడితే నీ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంతేగాని నాకు వేరే బతుకు తెరువు లేక నీ ఫ్యాక్టరీలో చేరలేదు అన్నాడు. ఆ రోజు నీ చెల్లెలు నన్ను నీ దగ్గర ఉంచకపోతే ఈరోజు నీకు లివర్ ఫెయిల్ అయిన విషయం కూడా నీ చెల్లెలకి తెలిసి ఉండేది కాదు, నువ్వు ఈ పాటికి శవమై ఉండేవాడివిరా అన్నాడు. రామలింగయ్య ఆవేశంగా చెప్తూ ఉంటే వర్ధన్ కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. రామలింగయ్య వర్ధన్ చెయ్యి పట్టుకొని, నీ చెల్లెలు బంగారంరా, ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకో, నువ్వంటే దానికి ప్రాణం, కానీ అదంటే నాకు ప్రాణంరా. అందుకే దాని మాట కాదనలేక ప్రైవేట్ స్కూల్లో తెలుగు పాఠాలు చెప్పుకునే నేను నీ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. ఒరే, నాకు తెలిసిన చిన్న పురాణ పాఠం ఉంది, చెప్తాను విను. రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు శిశుపాలుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు వేలికి గాయమై రక్తం దారగా కారుతుంది. అక్కడున్న రాణులు దాసీలు పట్టుబట్టలు పాడవుతాయని కంగారు పడుతుంటే ద్రౌపదీదేవి ఏమీ ఆలోచించకుండా తాను కట్టుకున్న అత్యంత విలువైన పట్టుచీర కొంగును చింపి శ్రీకృష్ణుడు వేలికి కట్టింది. ఆ రోజు ద్రౌపది శ్రీకృష్ణుడి నుంచి ఏ ఆస్తి కానీ, రక్షణని కానీ, డబ్బుని కానీ ఆశించి ఆ గుడ్డ ముక్కను కట్టలేదు. అది స్వచ్ఛమైన ఒక చెల్లెలి ప్రేమ. ఆ ప్రేమలోని స్వచ్ఛతను శ్రీకృష్ణుడు గుర్తించాడు. కాబట్టి కౌరవ సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీమార్జునులు కూడా కాపాడలేకపోయినప్పుడు అడగకుండానే వచ్చి అనంతమైన చీరలిచ్చి ఆమె మానాన్ని, ప్రాణాన్ని కాపాడాడు కృష్ణుడు. కానీ నువ్వేం చేశావు? నీ మీద ప్రేమతో ఇల్లరికం పంపించను అని గొడవ పడితే డబ్బు మీద ఆశ అనుకున్నావు. అంత డబ్బు మీద ఆశ ఉన్నదే అయితే 20 ఏళ్ల క్రితం రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ₹1,00,00,000 ఇస్తే తీసుకొని వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ డబ్బును నీ దగ్గరే వదిలేసి ప్రతి సంవత్సరం నీ కోసం ఈ ₹50 రాఖీని ఎందుకు పంపిస్తుంది? ఇన్నాళ్ళు నీ చెల్లెలు ఎక్కడ ఉంది, ఎలా బతుకుతుందో కూడా నువ్వు ఒక్కనాడైనా పట్టించుకున్నావా? లేదు. కానీ ఆమె మాత్రం ప్రతి క్షణం నీ కోసం తప్పించింది. కానీ నువ్వు నీ వేల కోట్ల ఆస్తిని చూసి నీ చుట్టూ చేరి నీ చేతులకి బంగారు రాఖీలు కట్టిన ఆ నకిలీ మనుషులే అసలైన చెల్లెళ్ళు అనుకున్నావు. నీకు లివర్ ఫెయిల్ అయి చావు ముంగిటి నిలబడి డొనేట్ చేయమనగానే ఆ రాఖీలు కట్టడానికి వచ్చిన వాళ్ళంతా సచ్చే భయంతో పారిపోయారు. ఆపరేషన్ పూర్తయి నువ్వు బతికావని తెలిసేసరికి పండగ అయిపోయినా మళ్ళీ రాఖీలు పట్టుకొని వచ్చి బయట నించున్నారా. ఇంత జరిగినా ఇంకా నువ్వు ఆ ముసుగు బంధాలే నమ్మితే, నిజమైన రక్త సంబంధం విలువేంటో నీకు ఇంకా అర్థం కాకపోతే ఇంక నేను చేసేది ఏమీ లేదురా అన్నాడు. వర్ధన్ గుండెలు పగిలిపోయాయి. అతని కంటి నుంచి నీళ్లు సెలయేరులా కారుతున్నాయి.
తన చేతులకున్న బంగారు వెండి రాఖీలను పిచ్చివాడిలా తెంపి పడేశాడు. ఆ లగ్జరీ, ఆస్తి, అహంకారం అంతా కన్నీటిలో కొట్టుకుపోయాయి. చాలు మావయ్య, చచ్చిన పావును ఇంకా చంపొద్దు, నేను నరకం చూస్తున్నాను మావయ్య అంటూ రామలింగయ్య చేతిలో ఉన్న ఆ 50 రూపాయల దారపు రాఖీని తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చాడు వర్ధన్. వెంటనే మావయ్య చెయ్యి పట్టుకుని, నా చెల్లెలు ఇప్పుడు ఎక్కడుంది మావయ్య, నన్ను నా చెల్లెల దగ్గరికి తీసుకెళ్ళు అంటూ కంగారుగా బెడ్ మీద నుంచి ఒక్కసారిగా పైకి లేవబోయాడు. అప్పుడే వచ్చిన డాక్టర్ అతన్ని ఆపుతూ, వర్ధన్ గారు, ఇప్పుడే మేజర్ ఆపరేషన్ అయింది, ఇలా ఒక్కసారిగా లేస్తే స్టిచ్చెస్ ఊడిపోతే అస్సలు కదలకండి అని హెచ్చరించాడు. రామలింగయ్య కన్నీళ్లతో వర్ధన్ భుజం పట్టుకొని, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదురా వర్ధన్, నీ చెల్లెలు నీ పక్కన బెడ్ మీదే ఉంది అంటూ బెడ్ మధ్యలో ఉన్న కర్టన్ని పక్కకు జరిపాడు. అక్కడ వర్ధన్ బెడ్కి సరిగ్గా పక్క బెడ్ మీదే పడుకొని ఉంది అమృత. ఆపరేషన్ పెయిన్తో డ్రిప్ సీసాల మధ్య రక్తం లేక తెల్లబారిపోయిన మొహంతో నీరసంగా పడుకొని ఉంది చెల్లెలు. ఆ సీన్ చూడగానే వర్ధన్ గుండె పగిలిపోయింది. బెడ్ మీద నుంచే కష్టంగా తన చెయ్యి చాస్తుండగా మావయ్య వర్ధన్ బెడ్ని అమృత బెడ్ పక్కకి జరిపాడు. పక్క బెడ్ మీద ఉన్న అమృత చెయ్యిని వణుకుతున్న తన చేతుల్లోకి తీసుకున్నాడు వర్ధన్. ఆమె చెయ్యిని తన కళ్ళకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మనీ కెన్ బై ఎనీ మెడిసిన్, బట్ ఓన్లీ ట్రూ లవ్ కెన్ గివ్ యూ బ్యాక్ యువర్ లైఫ్. డబ్బుతో ఏ మందైనా కొనగలవేమో కానీ పడిపోతున్న ప్రాణానికి మళ్ళీ ఊపిరినిచ్చేది మాత్రం నిజమైన ప్రేమే. నన్ను క్షమించు అమృత, నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు డబ్బు మీద ఆశతో నన్ను అమ్మేస్తున్నావు అనుకున్నాను, కానీ నేనే ఆ డబ్బు పొగరుతో నీ ప్రేమను చూడలేకపోయాను. సారీ అమృత, నీ అన్నయ్యని క్షమించు అంటూ అమృత చేతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు వర్ధన్. అమృత నీరసంగా కళ్ళు తెరిచింది. పశ్చాత్తాపంతో ఏడుస్తున్న తన అన్నయ్యని చూసింది. కంటి నిండా నీళ్లు తిరుగుతుండగా నీరసమైన తన చెయ్యిని కష్టంగా పైకి లేపి అన్నయ్య తల నిమిరింది. వర్ధన్ తన చేతుల్లో ఉన్న ఆ 50 రూపాయల రాఖీని అమృత చేతిలో పెట్టాడు. అమృత వణుకుతున్న తన వేళ్లతో ఆ దారాన్ని అన్నయ్య మణికట్టుకి కట్టింది. వర్ధన్ ఆ రాఖీని తన కళ్ళకద్దుకొని చెల్లెలు చెయ్యి పట్టుకొని పసిపాపలా ఏడ్చాడు. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయే ఒక మామూలు సినిమా సీన్ కాదు. ఈరోజు మన చుట్టూ ప్రతి ఇంట్లో జరిగే ఒక కఠినమైన రియాలిటీ. ఈ రోజుల్లో ఇప్పటికీ ఒకరి కోసం ఒకరు నిలబడే అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ బంధానికి ఇంకా రెస్పెక్ట్ ఉంది. కానీ ప్రాపర్టీ గొడవలు, ఈగోలు, మధ్యలో వచ్చే మూడో మనుషులు చెప్పే టాక్సిక్ మాటలు నమ్మి దూరమైపోతున్న తోబుట్టువులు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళయ్యాక వచ్చే కొత్త బంధాల్లో చిక్కుకుపోయి ఆ మాయలో పడి సొంత చెల్లెళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడని అన్నయ్యలు కొంతమంది ఉన్నారు. అన్నయ్య దగ్గర డబ్బులు లేవని, తమ రేంజ్ కాదని మొహం చాటేసిన మరికొంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. మనం పుట్టినప్పుడు ఈ వరల్డ్లో మనకు దొరికే ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ ప్రొటెక్షన్ మన తోబుట్టువే. మనం చిన్నప్పుడు నడక కూడా ఇంకా నేర్చుకోకముందు, రూపాయి విలువ తెలియని వయసులో, బయట ప్రపంచంలో ఉన్న మైండ్ గేమ్స్ తెలియని టైంలో మన అక్కో చెల్లో మనతో పంచుకున్న ఆ నవ్వులు, ఆ ఆటలు ఎంత క్యూటు, ఎంత ప్యూరు. కానీ కొంచెం పెద్దయ్యాక చేతిలోకి కొద్దిగా మనీ, సొసైటీలో ఒక స్టేటస్ మైండ్లోకి రాగానే ఆ ప్యూర్ పేగు బంధానికి ప్రైస్ టాగ్ వేయటం స్టార్ట్ చేస్తాం. వెన్ మనీ స్పీక్స్, ట్రూత్ రిమైన్స్ సైలెంట్, బట్ వెన్ డెత్ అప్రోచెస్, ఓన్లీ బ్లడ్ రెస్పాన్స్. డబ్బు మాట్లాడే చోట నిజం సైలెంట్గా ఉండిపోవచ్చు, కానీ చావు ముంగిట నిలబడ్డప్పుడు నీ బ్లడ్ రిలేషన్ మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడటానికి ముందుకొస్తుంది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, మన చుట్టూ వర్ధన్ లాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు? లైఫ్లోకి కొత్త మనుషులు అడుగు పెట్టగానే ఆ వయసులో కొత్త బంధాల మీద ఉన్న వ్యామోహం వల్ల వాళ్ళ తమ స్వార్థం కోసం చెప్పిన కథలను కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. సొంత చెల్లెలు హక్కుగా, చనువుగా అడిగే చిన్న చిన్న విషయాలను కూడా ఆస్తి పిచ్చని, స్వార్థమని నిందలు వేస్తారు. ఇక్కడ అసలైన నష్టం ఎవరికి జరుగుతుంది? నిజాలేంటో తెలుసుకోకుండా తోబుట్టువుల్ని దూరం చేసుకున్న వాళ్ళకే కదా. అనుబంధాన్ని ఈగోతోనో మనీ కోసమో తెంచుకొని ఎవరైనా సాధించేదేంటి? 1000 కోట్ల ఆస్తి గెలుచుకోవచ్చు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవచ్చు, సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకొని షో ఆఫ్ చేయొచ్చు. కానీ మనం ఏం పోగొట్టుకున్నామో ఎప్పుడూ క్యాలిక్యులేట్ చేసుకోం. ప్రైడ్ కన్స్ట్రక్ట్స్ ఏ ప్యాలెస్ ఆఫ్ సాలిట్యూడ్, వైల్ లవ్ బిల్డ్స్ ఏ హోమ్ ఆఫ్ టుగెదర్నెస్. ఈగో నిన్ను ఒంటరి చేసే గాజు మేడలను కడితే, ప్రేమ నిన్ను అందరితో కలిపి ఉంచే ఒక అందమైన ఇల్లు కడుతుంది. ఈ రోజుల్లో రాఖీ పండగంటే కేవలం 1000 రూపాయల కాస్ట్లీ బంగారపు రాఖీలు కట్టడం, పిక్స్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రిటర్న్ గిఫ్ట్లు మార్చుకునే ఒక బిజినెస్ డీల్లా మారిపోయింది. కానీ రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు. కౌరవ సభలో ద్రౌపదిని ఆపదలో కాపాడిన శ్రీకృష్ణుడి అభయ హస్తం ఆ దారం.
నీ ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఐసీయూ డోర్స్ బద్దలు కొట్టుకుని వచ్చి నిన్ను చావు నోటి నుంచి లాక్కొచ్చే పవిత్రమైన రక్షణ కవచమే ఆ దారం. మీ చెల్లెలు లేదా అక్క మీ మీద చూపించే చిన్న చిన్న చనువులను ఆశ అని అనుకోకండి. వాళ్ళు కోరుకునేది మీ ఆస్తిలో కోట్ల షేర్ కాదు, మీ గుండెల్లో చిన్న చోటు, మీ ప్రేమ. మహా అయితే వాళ్ళు ఏం కోరుకుంటారు? పుట్టింటికి వచ్చినప్పుడు ఆప్యాయంగా ఒక పలకరింపు, పండక్కో చీర. ఆ మాత్రం హక్కు వాళ్ళకి లేదా? ఒకవేళ మీ లైఫ్లో కూడా చిన్న చిన్న ఈగోల వల్ల, మైండ్లో ఏర్పడిన అపోహల వల్ల, మూడో వ్యక్తులు చెప్పిన నెగిటివ్ మాటల వల్ల మీ తోబుట్టువులకు దూరంగా ఉంటున్నారా? అయితే ఈ క్షణమే మీ ఈగోని, ఫేక్ స్టేటస్ని చెత్తబుట్టలో పడేయండి. ఫోన్ తీసి మీ అన్న చెల్లెలకి ఒక కాల్ చేయండి. సారీ అన్నయ్య అనో, సారీ చెల్లి అనో ఒక మాట అనండి. రాఖీ పండగ జరుపుకునే అలవాటు ఉంటే వెళ్ళి వాళ్ళతో రాఖీ కట్టించుకోండి. అక్క చెల్లెళ్ళైతే మీరు వెళ్ళి రాఖీ కట్టండి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పగలన్నీ ఒక్క సెకండ్లో మంచులా కరిగిపోతాయి. గుర్తుంచుకోండి, ఆస్తులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. తోబుట్టువుల ప్రేమే లైఫ్ లాంగ్ నిలిచే రియల్ ఎసెట్. బ్లడ్ రిలేషన్స్ని డబ్బుతోనో ఈగోతోనో కొలవకండి. ప్యూర్ లవ్తో గెలవండి. ఉంటాను. జై హింద్, జై శ్రీరామ్.